దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనేటువంటి గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుతూ ఉన్నాం. దీనిలో మెహరాశ్రమ విద్యార్థుల కోసం 34 ఉపన్యాసాలు ఇచ్చారు బాబా. అది మూల కథా వస్తువు ఈ గ్రంథానికి. అయితే దానికి ముందుగా నేపథ్యం మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే మెహరాబాద్లో ఈ విద్యా సంస్థలు ఎలా ఏర్పాటు చేయడం జరిగింది, ఆ విషయాలు మనం చదువుతూ మధ్యలో ఆగాం. ఎట్ ఫస్ట్ ది అప్పర్ కాస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, మరాఠాస్, బ్రాహ్మిన్స్ అండ్ అదర్స్ mingled in common classes, while the untouchables were taught separately. అయితే ఆ రోజుల్లో 1925 ఆ సమయంలో కుల వ్యవస్థ చాలా లోతుగా వేళ్ళూనుకొని ఉంది భారతదేశంలో. అంటరానితనము బాగా విజృంభించి ఉంది. ఈ వికారాలన్నీ కూడా తారస్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం. అంచేత బాబా ఏం చేశారంటే, పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు తొందరగా నేర్చుకుంటారు, మంచైనా సరే చెడైనా సరే. అందుకని అట్టడుగు కులాలకు చెందినటువంటి వాళ్ళకి నాగరికత ఉండదు, శుభ్రత ఉండదు. అలాగే మేనర్స్ అంటే నలుగురితో ఎలా మసులుకోవాలి ఇవి తెలియవు వాళ్ళకి. ఉన్నత వర్గాల వాళ్ళకి వాళ్ళకున్న నేపథ్యాన్ని బట్టి ఎంతో కొంత సంస్కారం ఉంటుంది. వాళ్ళందరూ ఈ అట్టడుగు కులాల వాళ్ళకు ఉన్నటువంటి అనాగరికతను నేర్చేసుకుంటే వాళ్ళకి నష్టం జరుగుద్ది. అంచేత ఏం చేశారు బాబా, ఉన్నత కులాల పిల్లలని వేరుగా, నిమ్న కులాల పిల్లలని వేరుగా కొన్నాళ్ళు అలా ఉంచారు ఆయన. అయితే వీళ్ళకి లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, తెలుగు, ఇంగ్లీషు, ఈ కామన్ క్లాసెస్. అంటే ఆ క్లాసుల్లో ఉన్నత వర్గాల వాళ్ళని కలనిచ్చేవారు, ఈ కింద చిన్న వర్గాల వాళ్ళని కలనిచ్చేవారు. వాళ్ళని వీళ్ళని మాత్రం కల్పనిచ్చేవారు కాదు. అలా విడిగానే కొన్నాళ్ళ పాటు అలాగే మెయింటైన్ చేశారు. కాస్ట్ ఫీలింగ్ స్టిల్ రీన్డ్ లార్జ్లీ అన్ఛాలెంజ్డ్ ఇన్ రూరల్ ఇండియా అట్ దిస్ టైం. ఆ రోజుల్లో బొంబాయి వదిలేద్దాం, బొంబాయి, పూనా, నాగపూర్ అవి సిటీలు కాబట్టి కొంతవరకు తక్కువ ఉండొచ్చు కాక, కానీ ఈ గ్రామీణ భారతంలో చాలా తీవ్ర స్థాయిలో ఈ కుల వ్యవస్థ ఉంటూ ఉండేది. తీవ్ర స్థాయిలో గ్రామీణ భారతంలో అమలులో ఉండేదన్నమాట. మోరోవర్ ద మంక్స్ అండ్ మహర్స్ అంటే మాలలు, మాదిగలు అని మనం అంటాం కదా మన ప్రాంతంలో, ఆ కులాలు అనమాట మహారాష్ట్రలో. హూ కంప్రైజ్డ్ ది అన్టచబుల్ కమ్యూనిటీ ఇన్ అరంగా వర్ క్వైట్ ఇల్లిటరేట్. వాళ్ళందరూ చదువు రాని వాళ్లే, నిరక్షరాస్యులే. అండ్ అన్క్లీన్ ఇన్ దేర్ హ్యాబిట్స్. వాళ్ళు వారం కోసారు, 10 రోజులు కోసారు, ఖాళీ ఉన్నప్పుడు స్నానం చేసేవారు అంతే. చొక్కా ఒకసారి వేసారంటే మళ్ళీ చిరిగిపోయినప్పుడే దాన్ని మార్చడం, ఉతికి వేసుకోవడం అనేటువంటిది ఆ నియమం కానీ నిబంధన కానీ వాళ్ళకి ఏం ఉండేది కాదు. ఇలాగూ వాళ్ళ అపరిశుభ్రంగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. విచ్ రీఇన్ఫోర్స్డ్ ద రిపగ్నెన్స్ ఫెల్ట్ టువర్డ్ దెమ్ బై ద హయ్యర్ కాస్ట్. ఇది ఒక కారణం అన్నమాట ఈ కుల వ్యవస్థ అలాగ నడవడానికి. వాడిని దూరంగా ఉన్నాడు, వాళ్ళని దగ్గర రానివ్వకండి అనేవారు. ఎందుకంటే ఈ అలవాట్లు పాపం వీడికి అనాగరికత బాగా పేరుకుపోయి ఉండడంతో ఇక వీడిని దూరం పెట్టేసేవారు, రానివ్వకండి నలుగురిలోకి వాడిని. ఇన్ దోస్ డేస్ ద లోన్ హై కాస్ట్ మూవ్డ్ ఇన్ డిఫరెంట్ లైఫ్ స్పియర్స్. అంచేత వాడి పరిస్థితి వేరు, వీడి పరిస్థితి వేరు. వీళ్ళిద్దరు జీవన రంగాలు కూడా వేరువేరుగా ఉండేవి. డబ్బున్నవాడు వేరు, డబ్బు లేనివాడు వేరు. పెద్ద కులం వాడు వేరు, చిన్న కులం వాడు వేరు. వాళ్ళ పెళ్లిళ్ళకి వీడి వెళ్ళకూడదు, వీడి పెళ్లిళ్ళకి వీడి వెళ్ళకూడదు, పిలుపులు కూడా పిలవకూడదు. అంత తీవ్ర స్థాయిలో ఉంటూ ఉండేదన్నమాట. అండ్ బాబా హ్యాడ్ ఈవెన్ క్రియేటెడ్ ఇన్ మెహరాబాద్ 2 separate temples, one for the higher caste villages and the other for the untouchables. దీనికి అనుగుణంగా బాబా కూడా ఏం చేశారు, ఉపాసనీ మహారాజుకు ఒక టెంపుల్, సాయిబాబాకు ఒక టెంపుల్, ఇలాగో చిన్న మందిరాల్లాగా ఉండేవి మెహరాబాద్. ఇవి 2 కట్టించారు. ఇంటికి ఉన్నత కులాల వాళ్ళకి ఒకటి, ఎందుకంటే వీడు వెళ్తే వీడు వెళ్తాడు. ఒక బావిలోంచి ఒక హరిజనుడు నీళ్లు తోడాడు అనుకోండి, ఇంకా బ్రాహ్మణులందరూ మేనేశ్వరు దాన్ని వాడడం. కావాలంటే పొరుగురికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము, కానీ ఈ వాడం. బాబా కూడా ఈ గ్రామస్తులకి, ఉన్నత కులాల వాళ్ళకి ఒక మందిరం, నిమ్మన కులాల వాళ్ళకి వేరే మందిరం, ఇలాగా మొట్టమొదట్లో దాన్ని అనుసరించారు బాబా. Gradually, however,
బాబా బిగాన్ టు బ్రేక్ డౌన్ దిస్ కాస్ట్ డివిజన్. క్రమంగా నెమ్మదిగా యాక్చువల్గా బాబా ఏం చేశారంటే ఒకసారి కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఏం చేశారు, హిందువులందరికీ వేరే కిచెన్ ఉండేది. వాళ్ళు మంచినీళ్ళ కుండలు వేరు, ఎందుకని వీళ్ళంతా శాకాహారులు. ఈ ముస్లిమ్స్ ఉండేవారు, వీళ్ళందరూ అక్కడ మెహరాబాదులో మాంసాహారం తినకపోవచ్చు కానీ వాళ్ళు ఒరిజినల్ గా మాంసాహారులు కాబట్టి వాడి కిచెన్లో మేము తినం. వీళ్ళకి వంటవాడు వేరు, వాళ్ళకి వేరే వంటవాడు, వీళ్ళకి వంటవాడు. ఇలా ఉండగా ఒకసారి బాబా సర్రమని కోపం వచ్చేసి క్యాన్సిల్, తీసిపారని 2 కిచెన్ కలిపిన రేపు నుంచి అన్నాడు. ఆయన కోపం మీద ఇంకెవడు మాట్లాడలేదు, అంతే ఈ వేళ నుంచి ఒకటే తీసేయండి అన్నారు. అలా కల్పిస్తారు. అంటే స్ట్రాటజీ కూడా ఒక్కోసారి వాడుతూ ఉండేవారు మాట బాబా. సడన్ గా కలిపేశారు. ఎవడు అడగడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అలాగూ సడన్ గా కొన్నాళ్ళు నడిపి కలిపేసేవారు. And from 6th August, the boys of all castes were brought together for common schooling, while the girls were given their own separate schooling accommodation. 6 అక్టోబర్ 1925 నుంచి బాబా ఏం చేశారు, ఇక అన్ని కులాల వాళ్ళకు ఒకటే పిల్లలకి, వేరు లేదు, క్యాన్సిల్ అన్నారు. ఆడపిల్లలు మాత్రం వేరు చేసేశారు. వాళ్ళకి వేరే అకామిడేషన్, వేరే క్లాసులు కూడా వేరే. దిస్ వర్క్ in the dissolution of caste and religious prejudice involved the Mandali as well, who were gradually learning to break their attachment to some of the daily ritual practices and dietary habits that they had grown up with since they were children. అలాగే బాబా ఏం చేసేవారు, ఇందాక అనుకున్నాం కదా, మండలి వాళ్ళు కూడా వేరువేరు. ఈ బ్రాహ్మణులందరూ ఆచమానం ఇవన్నీ రకరకాలుగా పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈ అలవాటుగా వచ్చేవన్నీ కూడా భరించేవాడు ఆయన. కానివ్వండి అన్నవారు. సడన్ గా ఒక రోజు ఇవన్నీ క్యాన్సిల్, రద్దు, ఇవన్నీ ఈవేళ నుంచి ఏమి లేవన్నారు. కొన్నాళ్ళు భరించారు ఆయన అన్ని. ఈవేళ ఏం చేసినా కూడా అలా భరించారు. తర్వాత అన్ని కలిపేశారు. ఒకటే ప్రార్థన చేయడం, ఒకే పద్ధతిలో అందరూ ఆచరించడం, ఆహారం కానీ ఇంకోటి కానీ. As all this was going on, Baba dedicated serious attention to the school children's diets and conditions of cleanliness at home. బాబా ఈ పిల్లల మీద 100% శ్రద్ధను కనపరుస్తూ ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంతేకాకుండా వీడు స్కూల్ నుంచి వెళ్ళేకి ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు దాని మీద కూడా శ్రద్ధ పెట్టేవారు. ఇక్కడ నా ఎదురుగుంటా శుభ్రంగా ఉంటున్నాడు, వీడు ఇంటికి వెళ్ళికి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ పాత చొక్కా వేసిస్తున్నాడే. అంచేత వాడు ఇంటికి తిరిగి వెళ్ళాక కూడా వాడు ఎలా జీవిస్తున్నాడు అనే దాని మీద, పరిశుభ్రత పాటిస్తున్నాడా లేదా అనేది మీద, దాని మీద ఆయన దృష్టి సారించేవారు ఈ టైంలో. During the first year, he gave them each a daily allowance of milk and bottles of clean drinking water to take home with them in the evening along with their school books. బాబా ఏం చేసేవారంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా, మొట్టమొదటి సంవత్సరం వీళ్ళకి లీటర్ పాలు, ఒక్కొక్క కుర్రాడికి లీటర్ ఎంత రూపాయి అంత ఉండదు ఆ రోజులో, ₹10. వాడికి ఒక ₹10 పడుపోరా నువ్వు వేళ పాలు కొనుక్కుని పాలు తాగు. ఓకే, ప్రతి ఊడికి ఒక సీసా ఇచ్చారు. ఆ సీసా నిండా ఇక్కడున్న మంచి నీరు కూడా పట్టుకెళ్ళి ఆ మూత పెట్టి ఎవరికి చేయి పెట్టకుండా నువ్వే తాగాలి. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పుస్తకాలతో పాటు ఈ వాటర్ నీరు నింపు పట్టుకెళ్ళి ఆ సీసా కొనిచ్చేవారు. ఇక్కడే పుస్తకాలు, బట్టలు అన్ని కూడా ఫ్రీయే మేరాబాద్ స్కూల్లో అన్నమాట. బాబా విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ బేత్డ్ ది బాయ్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. బాబా వారంకి ఒకసారో, 2 రోజులకు ఒకసారో, 5 రోజులకు ఒకసారో ఆ ఇంటర్వెల్ చూసుకుని వీళ్ళందరినీ ఆ నూరు దగ్గర పిలిచి ఆయనే స్నానం చేయిస్తూ ఉండేవాడు. రిక్వైర్డ్ దెమ్ టు క్లీన్ దేర్ టీత్ విత్ ఎ టూత్ పౌడర్ దట్ ది స్కూల్ ప్రొవైడెడ్. ప్రతి వాడికి టూత్ పౌడర్ ప్యాకెట్లు సప్లై చేసేవారు. ఇది ఏలుకు పెట్టుకుని ఈ పళ్ళు తోముకోవాలి పొద్దుటే, ఎందుకంటే వాళ్ళకి అది కొత్త విషయం. అది అనాగరిక ప్రపంచంలో అలా అలవాటు పడిపోయేవారు. అంటే ఎంత బేసిక్స్ నుంచి ఆయన వాళ్ళని సంస్కరించుకుంటూ వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ పౌడర్ వాడి పళ్ళు తోముకోవాలి రోజు అని వాళ్ళకి నేర్పుతూ ఉండేవారు. అండ్ గేవ్ ది చిల్డ్రన్ ఇనఫ్ ఎక్స్ట్రా క్లోదింగ్ టు ఎన్ష్యూర్ ఫర్ ఈచ్ ఎ డైలీ చేంజ్ ఆఫ్ లినెన్. వాడికి ఒక చొక్కా ఇస్తే సరిపోదు, ఆ చొక్కా వేసుకుంటాడు చిరిగిపోయేదాకా. అంటే 2వ చొక్కా ఇచ్చేవారు, దాన్ని ఉతికి ఇది వేసుకోవాలి, రోజు ఉతికిన చొక్కా వేసుకుని రావాలి. ఇలాగూ ఆయన ఖచ్చితంగా
దీన్ని చూస్తూ ఉండేవారు, ఇలా పాటిస్తున్నారా లేదా, మళ్ళీ నిన్నటి చొక్కా వేసుకొచ్చాడా వీడు కదా, దాన్ని ఉతికి ఆరేసి మళ్ళీ ఇంకో చొక్కా వేసుకుండేవాళ్ళు. అంచేత రెండు చొక్కాలు, అదనపు చొక్కాలు ఉండేలాగా చూసేవారు. బై ది స్కూల్స్ సెకండ్ ఇయర్, however, some of the boys were staying at Meerabad overnight and only returned home for special occasions. అయితే 2వ సంవత్సరం వచ్చేటప్పటికి వీళ్ళకి వసతి ఇక్కడే ఏర్పాటు చేసేశారు. అంచేత ఇక్కడే ఉండేవారు, రాత్రి పగలు కూడా ఆహారం అంతా ఇక్కడే. పండుగల్లోనూ ఆదివారాల్లోనూ ఇంటికి వెళ్ళేవారు పిల్లలు, తల్లిదండ్రులు చూసి వచ్చేవారు, ఇక్కడే అలా ఏర్పాటు చేశారు. ద స్కూల్ హ్యాడ్ ఇండీడ్ became a transformative experience for the children in all aspects of their lives. అంచేత స్కూల్లో చదువుకునే పిల్లలకి విద్యాబుద్ధులు ఒక్కటే కాదు, సంస్కారం నేర్పాడాయన, నాగరికత నేర్పాడాయన, సంస్కృతి నేర్పాడాయన. అన్ని రకాలుగాను వాళ్ళ ఆ ప్రయోజనాన్ని పొందాలి అని బాబా అంత శ్రద్ధ కనపరిచేవారు. ద కోర్స్ ఆఫ్ క్లాసెస్ ఇంక్లూడెడ్ ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్. వారంకోసారి, నెలకోసారి పరీక్షలు పెడుతూ ఉండేవారు, ఎంతవరకు చదువుతున్నారు వీళ్ళు. అండ్ బాబా క్లోజ్లీ మానిటర్డ్ ద చిల్డ్రన్స్ ప్రోగ్రెస్. బాబా సడన్ గా ఓ క్లాస్కి వెళ్ళిపోయేవారు, తీయని ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా వస్తున్నాయి, ఏమిరా ఏమిటివి అని వాడిని మందలించేవారు. ప్రతి విద్యార్థి మీద ఆయన ఫోకస్ పెడుతూ ఉండేవారు. బట్ ది ప్రోగ్రామ్ ఎన్కంపాస్డ్ ఎ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అడిషన్ టు ది అకాడమిక్. అయితే ఇక్కడున్న పిల్లలకి ఉట్టి విద్య నేర్పడం ఒక్కటే కాదు సుమా, మిగిలిన అనేక ఇతర విషయాలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేవి. సెవరల్ అవర్స్ ఈచ్ డే వర్ డివోటెడ్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ప్రతిరోజు కూడా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఏదో ఇలాగ పెట్టుకొని ఆ సమయం ఖచ్చితంగా పిల్లలతో ఆటలాడించేవారు. ఇన్ అడిషన్ ద బాయ్స్ స్పెండ్ an hour daily in bhajan singing. And school staff and monthly, and sometimes even Baba himself would give lectures on matters of religion and spirituality and relate stories from the rich Indian religious tradition. ఈ పిల్లలకి రోజుకు 1 గంట సంకీర్తన చేయడం అలవాటు చేసేవారు. కూడా పాఠమే, కొరస్ కావాలంటే. అలాగే మండలి వాళ్ళు ఒకరు కానీ, లేక ఉద్యోగానికి వచ్చినటువంటి టీచర్లు కొంతమంది ఉండేవారు, వాళ్ళు కానీ, లేక స్వయంగా బాబా కానీ ఆధ్యాత్మిక విషయాలు, భారతదేశానికి లోటు లేదు కదా, అనంతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద మన సొంతం. సో ఆ ఇతిహాసం నుంచి అనేకమైనటువంటి ఆ మతపరమైన విషయాలు, ఆధ్యాత్మిక పరమైన విషయాలు, దీని మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు ఈ పిల్లల్ని కూర్చోబెట్టి. ద స్కూల్ ఫీచర్డ్ ఎ డిబేటింగ్ సొసైటీ. అంతేకాదు పిల్లలు ఉపన్యాసాలు ఇమ్మనేవారు బాబా. ఒక వారంకి 1 రోజు ఎప్పుడో పెట్టేవారు, పెట్టి ప్రతివాడు ఇవ్వాల్సిందే ఉపన్యాసం. నువ్వు 5 నిమిషాలు ఇస్తావా, 10 నిమిషాలు ఇస్తావా, అలా వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించేవారు. ఇన్ విచ్ ద బాయ్స్ దెమ్సెల్వ్స్ వుడ్ సమ్ టైమ్స్ హోల్డ్ ఫోర్త్ ఇన్ లెక్చర్. వాళ్ళు లెక్చర్స్ ఇస్తూ ఉండేవారు. ఆఫెన్ టు ది అమ్యూజ్మెంట్ ఆఫ్ ఆల్. అందరికీ చాలా వినోదం కలుగుతూ ఉండేది, ఎందుకంటే వాళ్ళ పాపం సగం తెలిసి తెలియక మాట్లాడుతూ ఉండేవారు. Baba kept a close eye to make sure that all the rules of the institution were followed. ఖచ్చితమైన నియమావళి, నిబంధనావళి ఉంటూ ఉండేది. ఎక్కడికక్కడ బోర్డులు, చెత్త పడేయకూడదు, ఉమ్మకూడదు, టాయిలెట్కి వెళ్ళాలంటే చెప్పులు వేసుకుని వెళ్ళాలి, వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, కుండలో గ్లాసు ముంచకూడదు, ఆ డోకినితోటి తీసి గ్లాసులో పోసుకోవాలి, ఎప్పుడు కుండ మూత ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా చూసేవాడు ఈయన. ఇంకా టాస్క్ మాస్టర్ అంటామే, 100% టాస్క్ మాస్టర్ అన్నమాట. ఆయన దృష్టిలో పడ్డా అయిపోయేవాడు. అదే ఇప్పటికీ మేరాబాద్లో కొంచెం మిగిలి ఉందాం ఆ జాడలో. మనకి ఎంపీఆర్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ బ్యాగ్ అక్కడెంత పెట్టారు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నుంచోకూడదు, ఈ టైంకి బాత్రూమ్కి వెళ్ళాలి, తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేస్తానంటే కుదరదు. ఆ రోజుల నుంచి కూడా ఉండేదన్నమాట. బాబా ఖచ్చితంగా పట్టించుకుంటూ ఉండేవారు. ఎవడూ లేరు, ఇంతమందే కదా, ఎవరికి అడ్డొచ్చింది అవన్నీ అనవసరం, రూల్ ఉంది, పాటించవలసిందే అంతే. అండ్ ఆన్ వన్ అకేషన్ ఏ కైండ్ ఆఫ్ కోర్ట్ జస్టిస్ విత్ స్టూడెంట్, ప్లెయింటివ్స్ అండ్ డిఫెండెంట్స్ అండ్ విట్నెసెస్ రివ్యూడ్ అండ్ పాస్డ్ జడ్జ్మెంట్స్ ఆన్ అఫెన్సెస్ అమాంగ్ ది బాయ్స్. ఒక కుర్రాడు తప్పు చేశాడు అనుకున్నాం, ఏదో పెన్సిల్ దొంగతనం చేశాడు.
బాబా ఏం చేసేవారు, ఈ పిల్లల్లోనే ఒక కోర్టు రూమ్ పెట్టేసేవారు. నువ్వు జడ్జివి, కూర్చో అక్కడ. వీడి పక్కన ఒక లాయరు, నువ్వు వాదించి వీడిని రక్షించడానికి వీడికి ఆ జడ్జి తరపున ఇంకొకడు వాదించాలి. ఇలాగా వాళ్ళందరికీ ఇది అలవాటు చేస్తూ ఉండేవారు అన్నమాట. అంటే న్యాయమును ఎలాగ మనం కాపాడాలి, ఎలాగ పాటించాలి, అది న్యాయ నిర్ణయం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ పిల్లలకి నేర్పుతూ ఉండేవారు. Like so many other school activities, this gave these rural country boys a glimpse into the greater world which otherwise would have remained altogether alien to them. పిల్లలకి శుభ్రత ఎలా నేర్పారో, ఆహారపు అలవాట్లు ఎలా నేర్పారో, ఈ కుల వ్యవస్థను పక్కకు పెట్టేయడం ఎలా నేర్పారో, అలాగే వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో లేని కోర్టులు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి అలవాటు చేశారు. అవన్నీ చూడడానికి కూడా వీళ్ళని ఎవరు రానివ్వరు కదా అక్కడికి వెళితే. సో అవన్నీ వీళ్ళకి అలవాటు చేశారు. బాబా టుక్ దెమ్ అండ్ పిక్నిక్స్. బాబా మంచి పండగలు సెలవులు వచ్చినప్పుడు అది పిక్నిక్ తీసుకెళ్తూ ఉండేవారు పిల్లలందరినీ. అండ్ ఆన్ ది దివాళీ హాలిడే ట్రీటెడ్ దెమ్ టు ఫైర్ వర్క్. దీపావళి వచ్చిందంటే అందరికీ పండగే, రండి అందరూ. మొత్తం ఒక 100 రూపాయలు 200 పెట్టి మొత్తం క్రాకర్స్ కొనిపించి అందరితోటి కాల్పించేవారు బాబా. ముఖ్యంగా తారాజువులు వేయడం అంటే చాలా ఇష్టం అట బాబాకి. ఆయన కూడా స్వయంగా వేసి పైకి వెళ్ళిపోతే అందరినీ చూడమనేవారు ఆ జువ్వ చివరికి వెళ్ళే వరకు. పిల్లలందరికీ దగ్గరుండి ఆడిస్తూ ఉండేవారు. టు ద గ్రేట్ డిలైట్ ఆఫ్ ది రంబక్షస్ యంగ్స్టర్స్. అంటే వీళ్ళని నియంత్రించడం కూడా కష్టమైపోయేదట. ఎందుకంటే పిల్లలు మరి దీపావళి నాడు మనం చెప్పినట్టు వింటారట. అంచేత వాళ్ళందరినీ పెట్టుకొని అలా ఆడిస్తూ ఉండేవారు బాబా. When on occasion a party of acrobats or jugglers or even a theatrical company came into town, Baba took the children to the entertainment and made sure afterwards that they had grasped what they had seen. ఆ రోజుల్లో సినిమాలు చాలా తక్కువగా ఉండేవి. అంచేత గారడీ వాళ్ళు, మాయగాళ్ళు ఉంటారు కదా, మంత్రాలు చేస్తూ ఉంటారు. వీళ్ళే రోడ్డు మధ్యలో ఎక్కడో కూర్చుని ఖాళీ ప్రదేశంలో చేస్తూ ఉంటే చుట్టూ వందలాది మంది చూసేవారు, ఏదో డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఆ టెంట్లేసి పెద్ద సర్కస్లు అవి నడిచేవి ఇవన్నీ. ఇలాగే 1926లో కోడి రామ్మూర్తి గారిని వెయిట్ లిఫ్టర్, వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా, ఆయన చాలా అసాధారణ వరల్డ్ రికార్డ్ అట. ఆయన బుల్లెట్ మోటార్ సైకిల్ రైలు గేటే వేస్తే ఎత్తి అవతల పెట్టేసుకుని వెళ్ళిపోయేవాడట. అంచేత అతని మిత్రులు ఇంగ్లీష్ వాళ్ళు చూసి, నువ్వు సర్కస్ కంపెనీ పెట్టరా, నీకు బాగా డబ్బులు వస్తాయి నీకు అని చెప్పారు. అతను సర్కస్ కంపెనీ పెట్టాడు. బహుశా ఇంగ్లీష్ వాళ్ళు పార్ట్నర్స్గా ఉండి అలాగే తిరుగుతూ తిరుగుతూ అహ్మద్నగర్ వచ్చాడు. బాబా ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళడం కోసం సరోజ్ని 2-3 బస్సులు నువ్వు అరేంజ్ చేయబోయి అన్నారు. అతను అరేంజ్ చేయలేకపోయాడు, దొరకలేదు. ఎందుకంటే బస్సులు 2-3 ఉండేవి అప్పుడు ఆ రోజుల్లో అహ్మద్నగర్లో. చేయలేకపోతే బాబా అన్నారు, ఫోన్లే పర్లేదులే అన్నారు. కానీ అతనికి బాబా గురించి విని ఆ మర్నాడు బాబా దర్శనానికి వచ్చాడు. అతడే తొలి ఆంధ్రుడు. బాబా దర్శనం చేసుకున్న తొలి ఆంధ్రుడు అతనే, కోడి రామ్మూర్తి నాయుడు. సో అంటే ఇక్కడ సర్కస్లకు అది తీసుకెళ్లేవారంటే జ్ఞాపకం వచ్చిందనమాట. బహుశా ఈ పిల్లలందరినీ తీసుకెళ్లడానికే ఆ రోజు సరోజ్కి ఆ బస్సులు మాట్లాడమని పురమాయించారు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ సమావేశపరిచి, నిన్న వాడు ట్రిక్ చేశాడు, అది ఎలా చేశాడో మీరు కనిపెట్టారా చెప్పండి అనేవారు. అంచేత పూర్తిగా వీళ్ళు ఆకలింపు చేసుకునేదాకా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇన్ మెనీ వేస్ ద హజరత్ బాబాజాన్ స్కూల్ వాస్ గివింగ్ దీస్ బాయ్స్ ఏ బ్రాడ్ కల్చరల్ ఎక్స్పోజర్. అంచేత సమ్మరీ ఏం చెప్తున్నాడంటే, హజరత్ బాబాజాన్ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు మాత్రమే కాకుండా సంస్కృతి పట్ల ఆసక్తి పెరిగేలా జాగ్రత్త పడేవారు బాబా. అంటే ఇంకా తెలుసుకోవాలి, మన దేశానికి ఎంత సంపన్నమైనటువంటి సంస్కృతి ఉంది. దిస్ ఫేజ్ కేమ్ precipitously to an end after a year and a half, when on 20th October 1926, Baba decided to close the Mehrabad ashram and terminate all its institutions. Hazrat Babajan School, the hospital, dispensary, pilgrim facilities and everything else by 1st November, that is within 10 days. సరే, ఇంత మంచి బిగ్గా నడుస్తుంది ఇదంతా, మంచి హడావుడిగా ఈ పిల్లలు సడన్ గా ఒకనాడు అకస్మాత్తుగా మొత్తం ఆట ఆగిపోయింది.
ఎప్పుడు 20 అక్టోబర్ 26 నాడు బాబా అన్నారు మెహరాబాద్ ఎత్తేస్తున్నాను అన్నారు. 10 రోజులు టైం ఇస్తున్నాను, 1 నవంబర్కి మనం ఖాళీ చేసేయాలి, వెళ్ళిపోవాలన్నారు. అప్పటికి ఎన్ని సంస్థలు నడుస్తున్నాయి అక్కడ, స్కూల్ బిల్డింగులు, హాస్పిటల్, అలాగే చికిత్సాలయము, వసతులు, ఈ బాటసారులు, ఆధ్యాత్మిక సాధకులు వచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు, వాళ్ళందరికీ వసతి భవనాలు అన్నీ కూడా మొత్తం అవన్నీ ఖాళీ చేసేయాలి అన్నారు. అంతేకాకుండా బాబా ఆర్డర్డ్ మెనీ ఆఫ్ ది బిల్డింగ్స్ టు బి టోరన్ డౌన్, అవి ఉండనా కుదరదు, అవి మొత్తం కూల్చేయాలన్నారు. ఇదేంటి వదిలేసి వెళ్ళిపోతే అదో పద్ధతి, ఎవడో వాడుకుంటాడు, లేకపోతే మళ్ళీ మనం వచ్చి వాడుకుంటారు. కానీ ఈయనే ఉన్నాడు, అవి మొత్తం తీసేయవలసిందే, ఉండడానికి వీల్లేదన్నారు. ఇంక్లూడింగ్ ది స్కూల్ బిల్డింగ్స్, ద మకానియే ఖాస్, అంటే స్కూల్ బిల్డింగులు, మకానియే ఖాస్ అంటే అమర్తిదికి మెహరాబాద్ మాల్ అని రైలు పట్టాల అవతల ఓ పెద్ద ప్రాంగణం ఉంది చూడండి, అక్కడ మండలి వాళ్ళకి ఒక షెడ్ ఉండేది, ఆ షెడ్లో వీళ్ళ మకం ఉండేవారు, అది కూడా తీసి పడేయమన్నారు. సాయి దర్బార్ అండ్ వేరియస్ అదర్ టెంపరీ స్ట్రక్చర్స్, మోస్ట్ ఆఫ్ విచ్ హడ్ బీన్ బిల్ట్ జస్ట్ ది ఇయర్ బిఫోర్. పాపం 1 ఏడాది క్రితమే వీళ్ళందరితోటి గొడ్డు చాకరీ చేయించి గమేళా యోగా అని ఇవన్నీ కట్టించాడు ఆయన, ఇప్పుడు ఎన్ని తీసేయమంటున్నాడు. ద స్కూల్ బాయ్స్ వర్ సెంట్ హోమ్, ఈ పిల్లలందరినీ ఈ ఆవిడింటి కానీ పంపించేశారు. ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఫ్యూ ఆఫ్ ది ఓల్డర్ వన్ హూ వాంటెడ్ టు స్టే ఆన్ విత్ బాబా అండర్ ది న్యూ సర్కమ్స్టాన్సెస్. కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు అన్నారు మేము ఇంటికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటాం. అయితే బాబా అన్నారు ఇదివరకులాగా పొద్దున్నే టిఫిన్ పెట్టాలి, పొద్దున్నే ఇవి ఇలాంటివి ఏమి ఉండవు, మరి మండలి వాళ్ళు ఎలా ఉంటాయి అలాగే ఉండాలి, మీరు ఉండగలరా, ఈ కొత్త వాతావరణంలో కొత్త నిబంధనలకు లోబడి మీరు ఉండగలరా, మేము ఉంటామన్నారు. అయితే ఉన్నారు, అంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు. విచ్ అమౌంటెడ్ టు లివింగ్ అమాంగ్ ది మండలి, అంటే మండలిలలో ఒకడిగా కలిసిపోయి వీళ్ళు నివసిస్తూ ఉండేవారు మెహరాబాద్లో. ఒరిజినల్లీ బాబా హెడ్ డిటర్మిన్ టు ట్రావెల్ టు పెర్షియా ఫర్ ఎ నెంబర్ ఆఫ్ మంత్స్ విత్ సెవరల్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. ముందు ఏమనుకున్నారంటే బాబా దీనికి, ఈ ప్రణాళికకి ముందు మొత్తం చాలా మంది పిల్లల్ని వెంట పెట్టుకుని పెర్షియా దేశం తిరిగి వద్దాం అన్నారు. సూన్ దిస్ ప్లాన్ వాజ్ రివైజ్. ఆయన అవతార జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటు ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు మార్పులు చేసేయడం, ఏది నికార్సుగా ఉండదు, మారిపోతూ ఉంటుంది ఏదైనా సరే. అండర్ ది న్యూ స్కీమ్ బాబా అండ్ ది మండలి విత్ ఎ ఫ్యూ ఆఫ్ ది బాయ్స్ వుడ్ స్టే అట్ మెహరాబాద్ అండర్ ఎ రిజీమ్ కామన్ టు ఆల్ వితౌట్ డిస్టింక్షన్, అండ్ దిస్ ఇంక్లూడెడ్ ఫుడ్ అరేంజ్మెంట్స్. అప్పుడు బాబా ఏమన్నారు, మనం ఇక్కడే ఉంటాం, మనం కొంతమంది మండలి వాళ్ళు కొంతమంది పిల్లలు కలిసి అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకటే, ఇంకా ఇక ఎవరికి ఎక్సెప్షన్స్ ఏమి లేవు, మినహాయింపులు ఏమి లేవు. దస్ బాబాస్ ఎర్లీ వర్క్ టు డిస్మాంటిల్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియస్ సెపరేటిజం విత్ ఇన్ ది గ్రేటర్ మెహరాబాద్ కమ్యూనిటీ had reached its culminating stage. ఇప్పుడు బాబా ఏమిటి సాధించాడయ్యా అంటే, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈ కులాలు, మతాలు, హెచ్చు తగ్గులు, అధికుడు అల్పుడు ఇవన్నీ మొత్తం చెక్కేసాడు, అడ్డుగోడలన్నింటినీ కలిపేసి మెహరాబాద్ అంతా ఒక్కటే కుటుంబము అనేలాగా తయారు, అది ఆయన సాధించింది. అది సాధించడానికి ఇవన్నీ సాధనాలు అనమాట మనకు కనపడేవన్నీ. అది సాధించేక పని అయిపోయింది కాబట్టి తీసే అన్నాడు, మనకు పని అయిపోయింది వాటిని కొంచెం. బట్ యాజ్ ది అండర్టేకింగ్ ఆఫ్ డిస్మాంట్లింగ్ ద మెహరాబాద్ ఎడిఫిసెస్ అండ్ ఆక్షనింగ్ ఆఫ్ ఇట్స్ మెటీరియల్ ప్రోగ్రెస్డ్ ఇన్ టు ఎర్లీ నవంబర్, బాబా ఫార్ములేటెడ్ still another plan of traveling to Bombay with a few of the mandali, while the rest continued with their Mehrabad life. సరే ఇవన్నీ తీసేసి ఇవన్నీ అమ్మేయాలన్నారు. ఏది ఒక పాట పెట్టి ఆ పాటలో అమ్మేయడం, ఇటుకలు ఒకడు పట్టుకుపోయేవాడు, ఆ వాసాలేవో ఒకడు పట్టుకుపోయేవాడు, ఈ కిటికీలకి వాటికి వాడిన ఇదంతా గొల్మాయి భర్త అతనే కొనుగోడు, ఇతనే ఉండేవాడు, అతనే సప్లై చేసి మళ్ళీ అతనే కొనుగోడు, అతను నవ్వుకుని ఇవన్నీ మనవలాగే ఉన్నాయి, మా ఆవిడ పంపించి ఉంటుంది పాపం, ఆవిడ ఫ్రీకి సప్లై అయితే ఇతను మళ్ళీ ఆక్షన్లో కొనుక్కునేవాడు, అన్ని ఫర్నిచర్లు అన్నీ కూడా. ఈవెన్ న్యూ లైఫ్ లో కూడా వెళ్లే ముందు బాబా ఇవన్నీ అమ్మేస్తే మళ్ళీ అతనే కొనుక్కునేవాడు. బాబా మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ తయారు చేశాడు. ఏమిటిది, నేను కొద్ది మంది మండలి వాళ్ళని వెంట పెట్టుకుని బొంబాయిలో కొన్నాళ్ళు ఉంటాను, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోవాలి, ఇదే కండిషన్స్ లో జీవించాలి.
మనం ఏ నిబంధనల ప్రకారం జీవిస్తున్నామో ఇదే జీవితం కొనసాగించాలి ఇక్కడే అన్నారు. Thus, it came to pass on 25th November, Baba, with more than a score of his disciples, men and women both, set out for Lonavala, a hill station in the Ghat mountains between Pune and Bombay, where they put up in a large bungalow for 10 days. సరే, కొద్ది మంది మండలి వాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని వెంట పెట్టుకుని లోనావాలా వెళ్దాం ముందు, తర్వాత చూద్దాం బొంబాయి అన్నారు. అక్కడ ఒక బంగ్లా అద్దెకి తీసుకుని 10 రోజులు ఉన్నారు. అండ్ ఫ్రమ్ దెన్ అండ్ 5th December దే ట్రావెల్డ్ ఆన్ టు బాంబే. అక్కడ 10 రోజులు ఉన్నాక బొంబాయి వెళ్లారు. ఇన్ దిస్ వే బాబా బ్రాట్ డౌన్ ద కర్టన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రేట్ యాక్ట్ ఇన్ ఎర్లీ ఫ్లరిషింగ్ ఆఫ్ ది మెహరాబాద్ ఆశ్రమ్. అంచేత మొట్టమొదటి 1925లో మెహరాబాద్ని మంచి వర్ధిల్లే స్థాయికి తీసుకెళ్లి మళ్ళీ తెరదింపేయడైనా. ఇది మొట్టమొదటి అంకం మెహరాబాద్లో అలా ముగిసింది. ద క్రియేషన్ ఆఫ్ హజరత్ బాబాజాన్ హై స్కూల్ అండ్ మెహరాష్ట్రం. నెక్స్ట్ దశ, రెండవ దశ. ఇది ఇప్పుడు హజరత్ బాబాజాన్ హై స్కూల్. ఇది వరకు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. అండ్ ది మెహరాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ మెహరాష్ట్రం 2. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డిసెంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు ఇది. అండ్ 23rd December 1926 రుస్తం ఇరానీ విజిటింగ్ బాబా ఇన్ బాంబే సజెస్టెడ్ దట్ ఈ రిటర్న్ టు మేరాబాద్. బాబా అస్తమానం మేరాబాద్ వచ్చేవారు, 2 రోజులు ఉండేవారు. నాకు నచ్చలేదు ఇక్కడ, ఫలాని పోదాం అనేవారు. వెంటనే ఒక్కోసారి ఏమన్నవారు, కౌరు పంపించండి అనేవారు. ఎవరికి? ఖాన్ సాహెబ్కి. ఈ ఆస్తి ఆది పేరో రుస్తుం పేరో రాసే అనేవారు. నాకు ఉండడం ఇష్టం లేదు, ఇలాగా నీ పేరు ఉన్న ఆస్తులు నేను ఉండడం ఇష్టం లేదు, కనీసం వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళ పేరు రాసే అనేవాడు. అతను మీరు వాడుకున్నాక మీకడ్డేటాను, అయితేనే వెళ్ళిపోతున్నాను అనేవారు. ఇలాగే ఇది నిత్యం నడుస్తూ ఉండేది. ఇలాగ పాపం రుస్తుం చాలా నొచ్చుకుంటూ ఉండేవాడు. తినేస్తున్నావా నువ్వు పట్టుకుని, చెప్పి నేనొచ్చు కదా, ఎందుకు అలా కోపగించడం అని బతిమాలతో ఉండేవాడు పాపం బాబాని. ఇప్పుడు బాబా బొంబాయిలో ఉంటుండగా రుస్తుం వెళ్ళాడు. నీ కోసం మా నాన్న అది ఇచ్చేసాడు కదా మెహరాబాదు, అందులో ఉండొచ్చు కదా, ఎందుకయ్యా ఈ బాధ, వచ్చేయి అని అనునయించి బాబానే ప్రాధేయపడ్డాడు. అండ్ టు ది అస్టానిష్మెంట్ ఆఫ్ వన్ అండ్ ఆల్ బాబా అగ్రీడ్. నిజమే సుమ్మా, అక్కడే బాగుంటుంది, పోదాం అన్నాడు. అదేమో ముందు వదిలేసి బిల్డింగ్లన్నీ కూలగొట్టేసి ఎవరిని అక్కడికి తిరిగి పంపించేసి ఖాళీ చేసి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు అన్నాడు, ఇవాడు చెప్పింది చాలా బాగుంది, పోదాం అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది, ఆయన మొత్తం అన్ని పడగొట్టేయమన్నాడు, కుదరదన్నాడు ఆయన, మళ్ళీ వెళ్ళిపోదాం అంటున్నారు. అరైవింగ్ ఇన్ మేరాబాద్ విద్య మండలి ఆన్ క్రిస్టమస్ డే, డిసెంబర్ 25, 1926 నాడు క్రిస్టమస్ రోజున మళ్ళీ మేరాబాద్ వచ్చేశారు. అండ్ దిస్ ఇనాగరేటెడ్ వాట్ వీ కాల్ ద సెకండ్ లాంగ్ స్టే. మేరాబాద్ లో 2వ సుదీర్ఘమైనటువంటి మకాం మొదలైందనమాట. మళ్ళీ ఇది డిసెంబర్ 25 నుంచి, which ran from the end of December 26 until the shifting of Mehrabad ashram to Toka. తర్వాత టోకాకి అంటే మెహరాబాద్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో రాహురి ఆ రోడ్లో వెళ్లాలన్నమాట. అక్కడ ప్రవరా నది ఒడ్డున ఉంది టోకా. అక్కడికి మొత్తం ఆశ్రమం ఎత్తేసి వెళ్ళిపోదాం అనే వరకు మళ్ళీ మెహరాబాద్ని మళ్ళీ తారస్థాయికి తీసుకెళ్లారు. ఈ 2వ దశ. టు ద నార్త్ ఈస్ట్ ఇన్ జూన్ 28. అది జూన్ 1928లో టోకాకి ఆశ్రమం షిఫ్ట్ అయిపోయింది. సమ్ ది మైల్ స్టోన్స్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ బాబాస్ వర్క్ డ్యూరింగ్ దిస్ 18-month పీరియడ్. మళ్ళీ ఇప్పుడు 2వ దశ 18 నెలలు సాగింది. ఇంక్లూడ్ ద ఓపెనింగ్ ఆఫ్ హజరత్ బాబాజాన్ హై స్కూల్. దీనిలో హైలైట్స్ ఏమిటంటే హజరత్ బాబాజాన్ హై స్కూల్ మొదలైంది. ఎ న్యూ ఇన్స్టిట్యూషన్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది ఎర్లియర్ హజరత్ బాబాజాన్ స్కూల్. అది ఇదివరకు బాబా నడిపిన హజరత్ బాబాజాన్ స్కూల్ వేరు, ఇది వేరు. అండ్ 1st March 1927 ఇది మొదలైంది. ఇప్పుడు ది ఇనాగరేషన్ ఆఫ్ ది మెహరాష్ట్రం అండ్ 1st May 1927. అది హజరత్ బాబాజాన్ హై స్కూల్ ఏమో 1st March 27ని. ఒక 2 నెలల తర్వాత మెహర్ ఆశ్రమ్ అనేది మళ్ళీ విడిగా ఓపెన్ చేశారు. 2 స్కూళ్ళు ఓపెన్ చేశారు. అండ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది ప్రేమాశ్రమ్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక తరగతిని విడదీసి ప్రేమాశ్రమ్ అని ఒక 2 రూములు పెట్టారు దానికి.
as an elite cadre of love-intoxicated students from among the Maharashtrian boys, starting in December 27 and acquiring its own residential facility in March 28. ఈ మెహరాశ్రమ్ స్కూల్లో ఉన్న విద్యార్థుల్లో కొంతమంది పాఠాలు వినడం మానేశారు. బాబా మీద ఆ ప్రేమ అతిశయం పెరిగిపోయి ఆ ఉద్వేగంలో వాళ్ళు కంట్రోల్ తప్పిపోతూ ఉండేవారు. వాళ్ళు తీసుకెళ్లి పక్క రూమ్లో కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి మొహం మీద నీళ్లు జల్లి కాసేపు సేవ చేస్తే కానీ వాడి మనలోకి వచ్చేవారు కాదు. ఇలాంటి వాళ్ళు అందరినీ విడదీసేయమన్నారు బాబా. ఎందుకంటే మిగిలిన వాడి చదువు నడదు, వీడికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఆడికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆడికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వీడికి ఇంట్రెస్ట్ ఉండదు. సో వీళ్ళందరూ వేరే పడేసి వీళ్ళందరికీ అని ప్రేమాశ్రయం అని మొదలు పెట్టారు. అలాగే వసతి కూడా ఈ ప్రేమాశ్రయం వాళ్ళకి విడిగా పెట్టమని 1928 మార్చిలో వీళ్ళకి వసతి కూడా వేరే పెట్టేవారు. అంటే ఇంచుమించు మస్తుల్లాగా ఉండేవారు వీళ్ళు. మస్తుకి ఎలాగ మనం అన్నీ చూడాలి, వాటికి స్నానం మనమే చేయించాలి, తిండి మనమే పెట్టాలి. ఎందుకంటే రెస్పాండ్ అయ్యేవారు కాదు మనం చెప్పిన రూల్స్కి నిబంధనలకి వాళ్ళకి తెలిసేది కాదు. When Baba precipitously uprooted the ashram and relocated to Toka on 3rd June 1928, all these institutions and their personnel came with him. బాబా జూన్ 1928లో మెహరాబాద్ మొత్తం ఆశ్రమం ఎత్తివేసి టోకాలో మళ్ళీ తిరిగి దీన్ని స్థాపించాలన్నారు. మొత్తం పొల్ల షెడ్లో అన్ని మోసుకుపోయారు మనుషులతో సహా అందరూ. ఇది ఇక్కడ ఉన్నవన్నీ పీకి మళ్ళీ అక్కడ కట్టారు. 6 months later, on 3rd December 28, బాబా moved the whole concern back to మెహరాబాద్ again. అక్కడ ఒక 6 నెలలు ఉన్నాడు ఆయన. 6 నెలలు అయ్యాక మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చాడు, మళ్ళీ మెహరాబాద్ వచ్చేసారు. అండ్ సూన్ ఆఫ్టర్ దిస్ హీ క్లోజ్డ్ ద స్కూల్స్ డౌన్. ఈ ఎప్పుడైతే తిరిగి వెనక్కి వచ్చారో నెమ్మదిగా ఇక చాలు తీసేయండి స్కూల్స్ అన్ని రద్దు అన్నారు. సమ్ ఆఫ్ ది ప్రేమాశ్రమ్ బాయ్స్ లింగాడాన్. కొంతమంది ప్రేమాశ్రమం పిల్లలు మాత్రం మేము ఉండిపోతా ఉన్నారు, ఇంక వెళ్ళం, బాబాను వదిలి ఉండలేము అన్నారు. అండ్ వన్ ఆఫ్ దెమ్ అగా అలీ accompanied Baba on his first trip to the West in September 1931. ఒక కుర్రోడు ముఖ్యంగా అగా అలీ చాలా పొడవుగా ఉండేవాడు. ఫోటోలు కూడా ఉన్నాయి ఈ బుక్లో మనం చూస్తాం. అతను బాబా తొలి పాశ్చాత్య దేశ పర్యటనకు సెప్టెంబర్ 31లో వెళ్ళినప్పుడు లండన్ అది అప్పుడు కూడా ఇతను తీసుకుని వెళ్ళారు బాబా. ఎట్ ద మెయిన్ ఫేజ్ కనెక్టెడ్ విత్ బాబాస్ వర్క్ ఇన్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ బాయ్స్ extends from his return to Mehrabad at the end of December 26 through to the formal closing of the Maharashtra on 13th January 29 and the dramatic downscaling of the Premashram from that time. ఈ రెండోసారి వచ్చారే బాబా బొంబాయి నుంచి. అప్పటి నుంచి టోకా నుంచి తిరిగి వచ్చేసి నెమ్మదిగా ఆశ్రమాలు క్లోజ్ చేసేసే ఈ సమయంలోనే బాబా ఈ పిల్లల మీద చేసినటువంటి ప్రత్యేకమైన ఈ కార్యక్రమము ఆ టైంలోనే ముఖ్యంగా జరిగింది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ పీరియడ్ బాబా మేడ్ ఇట్ క్లియర్ దట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ స్కూల్ ఫర్ బాయ్స్ వాజ్ గోయింగ్ టు బి హిజ్ మెయిన్ ఫోకస్. బాబా మొట్టమొదట మెహరాబాద్ తిరిగి వచ్చారు కదా బొంబాయి నుంచి. రాగానే పిల్లల కోసం హై స్కూల్ ప్రారంభించడమే నా మెయిన్ ఫోకస్ అంతా. మిగిలినవి నాకు డిస్టర్బ్ చేయకండి, మిగిలినవి నాకు ఇంపార్టెంట్ కాదు, అదే నాకు ఇంపార్టెంట్ అన్నారు బాబా. ద వే దట్ బాబా సెట్ అబౌట్ డూయింగ్ దిస్ మస్ట్ హవ్ మిస్టిఫైడ్ ది మండలి. ఈ మండలి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, ఇదేమిటి ఈయన మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది, ఈయనేమో ఇంత కార్యక్రమం అన్నాడు, ఏవో మనకి లెక్చర్ చెప్తాడు, మనకేమో చెప్తాడు, మనం ఏదో చేద్దాం అనుకుంటే ఈయన పిల్లల గొడవలో పడిపోయాడు అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అండ్ అదర్స్ అరౌండ్ హిమ్, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు. యట్ వెన్ వి వ్యూ ది ఇయర్ 27 ఇన్ రెట్రోస్పెక్ట్, అయితే మనం ఇప్పుడు వెనక్కి ఆ చరిత్ర తిరిగేసి చూస్తే 1927లో జరిగింది. ఏ పవర్ఫుల్ కాంప్రహెన్సివ్ ప్యాటర్న్ ఆఫ్ యాక్షన్ కమ్స్ ఇన్ టు వ్యూ. ఆయన అవతార ఉద్యమం తీవ్ర స్థాయిలో ఈ పిల్లల ద్వారా చేశాడేమో అని మనకు అర్థం అవుతుంది. మనకి బాబాస్ రియల్ ఎయిమ్ ఆల్ అలాంగ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ to precipitate among a group of representative youngsters the kind of love craze that we see breaking out among the Maharashtrian boys starting in November and December, to the sheer astonishment of the Mandali, who could never have dreamed anything of this kind.
ఈ మండలి వాళ్ళంతా బహుశా గుసగుసలు ఆడుకునేవారు. ఇదేట్రా బాబు, ఈయనేమో మన మీద ఫోకస్ లేదు, ఈ పిల్లల మీదకి వెళ్ళిపోయిందంతా అనుకుంటున్నారు. ఇలాగ అనుకుంటూ ఉండగా బాబా అప్పుడు తను చేయదలుచుకున్నది చేసి చూపించారు. ఏమిటి? ఈ పిల్లలలో ఒక లవ్ క్రేజ్, అంటే ప్రేమావేశము అది రగులుకొని అది జ్వలించడం మొదలుపెట్టింది. ఇది చూసి సాక్షాత్తు మండలి వాళ్ళే ఆశ్చర్యపోయేవారు. ఇదేమిటిది? మనం గుర్తించుకోవాలి. ఒక కుర్రాడు బాబాకి 105 డిగ్రీలు 106 డిగ్రీలు జ్వరం వచ్చిందని చెప్పారు. అందరూ చుట్టూ ఉన్నారు. ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు ఏడుస్తున్నాడు. ఏం కావాలి నీకని అడిగారు బాబా. అడిగితే నీ సఫరింగ్ నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడు కదా, నువ్వు ఏమైనా చేయగలవు కదా, అంచేది నీ సఫరింగ్ నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు మండలి వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే ఒక కుర్రాడిలో ఎంత ప్రేమ ఎలా పుట్టింది అని. అంటే వీళ్లలో అది రేకెత్తించగలిగాడు ఆయన ఆ సమయంలో అన్నమాట. But to make this possible, a far-reaching preparation and several friends had first to be accomplished. అయితే అంత సులువుగా ఆయన ఇది జరిగిపోలేదు. ఎంతో కృషి చేశాడు ఆయన, తీవ్రమైనటువంటి కృషి చేశాడు ఆయన. The disciples had to be trained and organized into a working staff. ముందు తన మండలి వాళ్ళందరినీ ఈ స్కూల్ నడపడంలో రాజిరంపాన్ని పెట్టేశాడు ఆయన, స్థాన పట్టేశాడు ఆయన. పర్ఫెక్ట్ డిసిప్లిన్ అంటే డిసిప్లినే. ముందు వీళ్ళందరినీ స్కూల్కి నడపడానికి అనువైనటువంటి పనిముట్లుగా స్థానపట్టేశాడు. ఏ ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ఓ సూపరింటెండెంట్, ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇక్కడ సూపర్వైజర్లు, టీచర్లు, హెల్పింగ్ స్టాఫ్, అలాగే ఇప్పుడు మనకి కార్పొరేట్ స్కూల్స్ లో ఏ పేర్లు ఉన్నాయో ఇవన్నీ పెట్టాడు ఆయన ఆ స్కూల్స్ నడిపేటప్పుడు. వీరు అప్రోప్రియేట్ గవర్నమెంట్ అక్రెడిషన్. అంతేకాదు కొంతమందిని పంపించి నగరం పంపించి ఆ డిఈఓ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమన్నారు కదా. వీళ్ళ ఆర్జేడీ దగ్గర అందరి దగ్గర ఈ పర్మిషన్లు అంటే ఇక్కడ ఇది లైసెన్స్డ్ ఎడ్యుకేషన్, ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయ్యేలాగా ఇవన్నీ కూడా బాబా దగ్గరుండి చూశారు అవన్నీ. అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ టు బి పుట్ ఇన్ ప్లేస్. వీళ్ళకి ఏదో వచ్చారు చెప్పేయడం గారు. సైన్స్ అంటే సైన్స్ చూడు, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ చూడని, ఇలాగా క్వాలిఫైడ్ టీచర్స్ బీఈడీలో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ తెప్పించారు. టు బ్రింగ్ ఇన్ ద కైండ్ ఆఫ్ స్టూడెంట్ దట్ బాబా వాంటెడ్. అయితే బాబాకి ప్రత్యేకమైనటువంటి పిల్లలు కావాలా? మా ఊరిలో 100 మంది ఉన్నారని మీ ఊరిలో మొత్తం కుదరదు నాకు. మీ ఊరు 10 మందే, ఇంకో ఊరు నుంచి 10 మంది కావాలి నాకు. అలాగే ఆయన కావలసిన పిల్లల్ని ఎంపిక చేసుకునేవాడు ఆయన. ఏ వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ extending not only to the Hindu, Muslim and Zoroastrian communities in India, but also to Iran and England as well, had to be put into effect. బాబాకి ఏమన్నారైనా, నాకు అందరూ హిందువులు అక్కర్లా, అందరూ ముస్లింలు అక్కర్లా, అందరూ జొరాస్ట్రియన్లు అక్కర్లా, అందరూ భారతీయులు అక్కర్లా, ఇంగ్లీష్ వాళ్ళు కావాలి, ఇరాన్ వాళ్ళు కావాలి. అన్ని చోట్ల కూడా న్యూస్ పేపర్ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించారు. బాబా నీడెడ్ ఇన్ ప్లేస్ a core of skillful mandali administrators to handle relations with the parents and other representatives from these diverse communities. ఇప్పుడు హిందువులు పిల్లలు పంపించేవారు, మహమ్మదీలు పంపించేవారు, జొరాస్ట్రియన్ పంపించేవారు, పార్సీలు పంపించేవారు. ఈ భాషలన్నీ వచ్చినటువంటి మండలి సభ్యులు వేరువేరుగా, ఇగో నువ్వు పార్సీవాడివి, నువ్వు పార్సీవాళ్ళతో మాట్లాడు, నువ్వు హిందువుడివి, నువ్వు హిందువులతో మాట్లాడు. ఆ తల్లిదండ్రులతో మాట్లాడాలి కదా, వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా, ఒప్పించాలి కదా. ఇవన్నీ వీళ్ళకి తర్ఫీదు ఇచ్చారు. ఆ సైకాలజీ ఎలా స్టడీ చేయాలి జాగ్రత్తగా వీళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చారు. అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దీస్ బాబా హ్యాడ్ టు క్రాఫ్ట్ ఎ వాస్ట్ అండ్ సటిల్ ఆర్కిటెక్చర్ both in the outer domain of rules and policies and in the inner domain of inspired guidance and beauty of thought and human example. బాబా బాహ్యమైనటువంటి పరిపాలన కోసము నియమ నిబంధనలు తయారు చేయించి అవి స్ట్రిక్ట్ గా అందరూ అమలు పరిచేలా జాగ్రత్త తీసుకునేవారు. ఆంతరిక సౌందర్యాన్ని పెంపొందించడం కోసము ఆయనే ఒక ఉదాహరణగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి. అలాగే వాళ్ళకి అద్భుతమైనటువంటి పర్సనాలిటీస్ గురించి బోధించేవారు. ఒక తుకారాం గురించి, తులసీదాస్ గురించి, మీరాబాయి గురించి, వివేకానందుడు ఐ విల్ మేక్ యూ వివేకానంద, తుకారాముల్లాగా మిమ్మల్ని చేసేస్తాను అని వాళ్ళలో స్ఫూర్తిని నింపేవాడు ఆయన. ఇదంతా అంచేత లోపల వాళ్ళకి స్ఫూర్తిని కలిగిస్తూ, ఉత్తేజాన్ని కలిగిస్తూ, బయట క్రమశిక్షణని అమలు పరుస్తూ ఉండేవారు. దట్ కుడ్ సార్ట్ అవుట్ ఆల్ ద డిఫరెంట్ పీపుల్ అండ్ ఎలిమెంట్
that were being brought into play that would create protected spaces for the kinds of exalted spiritual experiences that Baba wanted to ignite. ఎంత క్రమశిక్షణలు పెట్టి లోపల వాళ్ళకి అంత ఆంతరికమైనటువంటి పరివర్తన తీసుకొచ్చి అప్పుడు ఆయన ప్రేమ దాన్ని రగిలించారు వాళ్ళలో. ఎందుకని వీటి మధ్యలో వాళ్ళని రక్షించడం, వాళ్ళని నియంత్రించడం సులువు అవుతుంది. ఇవేం లేకపోతే వాళ్ళని అసలు కంట్రోలే చేయలేరు. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అప్పుడు వాళ్ళలో ఆ ప్రేమని రగిలించాడు ఆయన. నో వన్ బిసైడ్స్ బాబా could even have imagined what was going to happen at the turn of the 1927-28. బాబా తప్ప మరి ఎవడు కనీసము ఊహించి ఎరగరు ఇలాగా జరిగిపోతుంది, వీళ్ళందరిలో ఈ ప్రేమ ఇలాగా జ్వలించేస్తుంది అని ఎవరు అనుకోలేదు. Yet, in view of this astonishing outcome, all that preceded it seems to follow one step to the next in an orderly way. ఇది జరిగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఒక్కొక్క స్టెప్ బాబా తీసుకున్న చూస్తే అమ్మ బాబోయ్ పర్ఫెక్ట్ ఆయన చేసిందంతా కూడా అని ఒప్పుకుని తీరవలసిందే. అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం. అది ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలిసినవాడు, మనం ఏమీ తెలియని వాళ్ళం. మనం ఈజ్ ఆల్ నోయింగ్, వీఆర్ నాట్ నోయింగ్. కాబట్టి మనకి ఎంతసేపు మన కళ్ళు ఎదురుకుంటే జరిగేదే కనపడదు. ఇది అంతా అనవసరం అండి, ఇది అంతా మన జడ్జిమెంట్లు పాస్ చేసేస్తుంటే ఏమిటండి మరీ చాలా. కానీ ఇది జరిగాక మనం లెంపలేసుకుంటాం, కరెక్ట్, ఇది ఇలా గనక చెయ్యకపోతే ఇది నియంత్రించి ఉండేవాళ్ళము కాదు అని. ఇక్కడ ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.